లాలా లజపత్ రాయ్ తర్వాత రెండవ గొప్ప వ్యక్తి ఈ అతివాదులలో ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఇతను 1856 నుండి 1920 ఆగస్టు 1 వరకు ఇతని యొక్క జీవితకాలం. జన్మస్థలం ఏంది? నాసిక్ సంప్రదాయ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో 23 జూలై 1856లో జన్మించాడు. ఎక్కడ? నాసిక్ సాంప్రదాయ కుటుంబమైనటువంటి చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో. ఈ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబం అంటే ఏంటిది అంటే పేష్వాల యొక్క వంశము. ఈ బ్రాహ్మణులో పేష్వాల వంశము. శివాజీ మహారాజ్ తర్వాత వచ్చినటువంటి వారు పేష్వాలు. వారి పరిపాలన కాలము ఎంతో గొప్పగా సాగింది. భారతదేశం అంతటా విజయం సాధించి 1761లో వాళ్ళు 3వ పానిపట్టు యుద్ధంలో ఓడిపోవడంతో భారతదేశం అంతటా మొత్తం సామ్రాజ్యం స్థాపించడానికి కృషితో వారి యొక్క గొప్పతనము అనేది దేదీప్యమానంగా కొనసాగింది. ఆ వంశానికి చెందిన చిత్పవన్ బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వారు ఈ పేష్వాలు. కాబట్టి ఆ వంశానికి చెందినటువంటి వాడు లాలా లజపత్ రాయ్. ఇతను 23 జూలై 1856లో జన్మించాడు. నాసిక్ జిల్లా చిత్పవన బ్రాహ్మణము 1856 జూలై 23న జన్మించాడు. ఇతని స్నేహితులు ఇతనిని మిస్టర్ బ్లంట్గా పేర్కొనేవాడు. మిస్టర్ బ్లంట్ అంటే ఇతనికి చిన్నప్పటి నుంచి వ్యాయామం మరి దేహ దారుఢ్యం అంటే చాలా ఇష్టము. కాబట్టి ఇతన్ని మిస్టర్ బ్లంట్ అంటే పిలిచేవాడు. అంటే గట్టి శరీరము కలిగినటువంటి దృఢ శరీరము కలిగినటువంటి వారు అంటే పిలిచేవారు. విష్ణు కృష్ణ చిప్లంకర్ మరియు గోపాల్ గణేష్ అగర్కర్లతో కలిసి 1880 జనవరి 1న పూనాలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను ప్రారంభించాడు. విష్ణు శాస్త్రి చిప్లంకర్ గోపాల్ గణేష్ అగర్కర్లతో కలిసి 1880 జనవరి 1న పూనాలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను ప్రారంభించాడు. ఇది 4 ఏళ్ల తర్వాత డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీగా రూపొందడం జరిగింది. ఇతను ఏం చేశాడు? విష్ణు శాస్త్రి చిప్లంకర్ మరియు గోపాల్ గణేష్ అగర్కర్ అంటే ఇతన్ని జీజీ అగర్కర్ అంటారు. వీళ్ళతో కలిసి 1880 జనవరి 1న ఏం చేశాడు? పూనాలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను స్థాపించాడు. కానీ 4 ఏళ్ల తర్వాత ఇది దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీగా మారడం జరిగింది. బాలగంగాధర్ తిలక్, విష్ణు శాస్త్రి చిప్లంకర్ మరియు గోపాల్ గణేష్ అగర్కర్లతో కలిసి 1880 జనవరి 1న పూనాలో న్యూ ఇంగ్లీష్ స్కూల్ను ప్రారంభించాడు. 4 సంవత్సరాల తర్వాత అది దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీగా మారింది. ఈ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ తర్వాత కాలంలో ముఖ్యంగా ఈ మహారాష్ట్ర ప్రాంతంలో విద్యా అభివృద్ధి కొరకు బాగా పాటుపడింది. అంటే ఇక్కడ బాలగంగాధర్ తిలక్ చేసినటువంటి కృషి ఏంటంటే ఈ మహారాష్ట్రలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే విద్య కొరకు పాటుపడడం జరిగింది. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో విద్య కొరకు చాలా పాటుపడడం జరిగింది. మరి విద్యా ప్రమాణాలను ఇది నెలకొల్పినటువంటి ప్రమాణాలుగా మారడం జరిగింది. ఇతను 1881వ సంవత్సరంలో మరాఠీ భాషలో కేసరి పత్రిక ప్రారంభించాడు. గులాంగిరి ముఖస్థుతిని ఖండించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇతను 1881వ సంవత్సరంలో మరాఠీ భాషలో ఈ కేసరి పత్రికను స్థాపించాడు. కేసరి అంటే ఏంది? సింహము అని అర్థము. ఇది గులాంగిరి అంటే స్లేవరీ, ఒకరికి బానిసగా ఉండడము. మరి ముఖస్థుతి, భారతీయులు ముఖస్థుతి పరంగా జీవించడం అనేది ఈ బాలగంగాధర తిలక్ ఏ సందర్భంలో కూడా ఉచితము అనిపించలేదు. ఇది ముఖ్యంగా భారతీయుల యొక్క బానిసత్వము మరి ముఖస్థుతిని ఖండించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. 1881లో కేసరి పత్రిక స్థాపించాడు. రైట్, ఇది ఏ భాషలో అంటే మరాఠీ భాషలో. ఇక అదే ఉద్దేశంలో ఆంగ్ల భాషలో మరాఠా పత్రికను స్థాపించాడు. ఇతను ఇంగ్లీష్ భాషలో ఒక పత్రిక స్థాపించాడు. దీని పేరు మరాఠా అనే పత్రిక. ఈ పత్రిక ఆ కాలంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను
పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి ఈ మరాఠా పత్రిక, ఇది ఇంగ్లీష్ భాషలో. మనకు బాలగంగాధర తిలక్ సంబంధించి 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలా. ఆయన కేసరి పత్రికను స్థాపించాడు 1881లో. ఇది ఏ భాషలో అంటే మరాఠీ భాషలో. మరాఠా పేరుతో స్థాపించినటువంటి పత్రిక ఏది అంటే ఇంగ్లీష్ భాషలో స్థాపించాడు. ఈ 2 పత్రికల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను రేకెత్తించడము, వాళ్ళు చైతన్యం తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. ఇవి ముఖ్యంగా పశ్చిమ భారతదేశం, మహారాష్ట్రలో ఇవి కీలకమైనటువంటి భూమిక నిర్వహించడం జరిగింది. మొదట అగర్కర్ కేసరి పత్రికను, కేల్కర్ మరాఠీ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అంటే ఈ అగర్కర్ అనే అతను కేసరి పత్రికకు, మరి కేల్కర్ ఇతను మరాఠా పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ఈ స్థాపించినటువంటి వాడు బాలగంగాధర తిలక్. కానీ దానికి ఎడిటర్స్గా ఎవరున్నారు, సంపాదకులుగా ఎవరున్నారు, వేరే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఎవరు అంటే ఈయన అగర్కర్ కేసరి పత్రికకు, మరి కేల్కర్ మరాఠా పత్రికకు వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే సంపాదకులుగా ఉండి మంచి మంచి వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలు కూడా మనం తర్వాత ప్రస్తావిస్తాము. ఇవే కేసరి పత్రిక 1881లో స్థాపించినటువంటి కేసరి పత్రిక. ఇది మరాఠీ భాషలో ప్రింట్ అయ్యేది. మరి మరాఠా పత్రిక ఇంగ్లీష్ భాషలో ప్రింట్ అయ్యేది. మరి కేసరి పత్రికకు సంపాదకులు ఎవరు? అగర్కర్. మరి మరాఠా పత్రికకు సంపాదకులు ఎవరు అంటే కేల్కర్. అగర్కర్ తర్వాత సుధారక్ అంటే 1888లో జీజీ అగర్కర్ సుధాకర్ పత్రికను పెట్టుకొని తిలక్తో విభేదించాడు. అంటే తిలక్ యొక్క అతివాద భావాలతో 1889లో విభేదించిన ఈ అగర్కర్ ఏం స్థాపించుకున్నాడు అంటే 1899లో విభేదించిన అగర్కర్ ఏ పత్రిక స్థాపించాడంటే సుధారక్. ఇది సామాజిక సాంస్కృతిక సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చే పత్రిక. రాజకీయంగా అంత ముఖ్యమైనటువంటి అంశాలను ప్రచురించేది కాదు. తిలక్తో విభేదించినటువంటి అగర్కర్ 1899లో స్థాపించినటువంటి పత్రిక ఏది అంటే ఈ పత్రిక అది సుధారక్. ఇది పూనా నుంచి వెలువడేది. చివరికి రెండింటికి తిలక్ స్వయంగా సంపాదకత్వము వహించాడు. అంటే ఈయన కేసరి పత్రికకు మరి మరాఠా పత్రికకు ఈ వాళ్ళను ముందు ఉన్నటువంటి ఆ సంపాదకులను తొలగించి స్వయంగా బాలగంగాధర తిలకే సంపాదకత్వము వహించాడు. ఎందుకంటే ఆయన అగర్కర్ తిలక్ పత్రిక నుంచి తప్పుకొని 1899లో సుధాకర్ పత్రికను స్థాపించాడు. ఇక కేల్కర్ ఇతనితో విభేదించిన తర్వాత రెస్పాన్సివిస్ట్గా మారిపోయాడు. అంటే పక్క మతతత్వవాదిగా మారిపోయాడు. వీళ్ళిద్దరూ తొలగించబడిన తర్వాత కేసరి పత్రికకు మరి మరాఠా పత్రికకు సంపాదకత్వము స్వయంగా తిలకే వహించడం జరిగింది. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ గోపాలకృష్ణ గోఖలే మరి బాలగంగాధర తిలక్ మధ్యన విభేదాలతో తిలక్ రాజీనామా చేయడం జరిగింది. మనం అనుకున్నాము 1881లో తిలక్ ఏంది న్యూ ఎడ్యుకేషనల్ స్కూల్ స్థాపించాడు, ఇంగ్లీష్ స్కూల్ స్థాపించాడు. అది 4 సంవత్సరాలుగా తర్వాత దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీగా మారింది. కానీ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలో గోపాలకృష్ణ గోఖలే మరి బాలగంగాధర తిలక్ మధ్యన విభేదాలు వచ్చినాయి. అవి ఏది? గోపాలకృష్ణ గోఖలే అతను మితవాద భావాలు కలిగినటువంటి వాడు. ఈ బాలగంగాధర తిలక్ ఏంది అంటే అతివాద భావాలు కలిగినటువంటి వారు. ఇద్దరి మధ్య విభేదాలతో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి ఈయన ఎవరు బాలగంగాధర తిలక్ రాజీనామా చేయడం జరిగింది. ఇక 1893 సంవత్సరంలో గణపతి ఉత్సవాలు ప్రారంభించాడు. ఈయన గణపతి ఉత్సవాలు ఎందుకు ప్రారంభించాడు అంటే గణపతి ప్రతి ప్రారంభానికి హైందవ సాంప్రదాయం ప్రకారము ప్రతి విషయాన్ని ఒక శుభ సూచకంగా గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ కార్యక్రమమైనా కానీ ప్రారంభిస్తారు. ఆ సందర్భంలో ఈ గణపతిని భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను సమకూర్చడానికి, ప్రజలను ఒక త్రాటిపైకి తీసుకురావడానికి గణపతి ఉత్సవాలు నిర్వహించి వారికి దేశ స్వాతంత్ర్యాన్ని గురించి, దేశభక్తిని గురించి ప్రోత్సహించడానికి 1893 సంవత్సరంలో గణపతి ఉత్సవాలు, 1895లో శివాజీ ఉత్సవాలు ప్రారంభించాడు. శివాజీ ఎవరు? మరాఠా జాతీయతకు ప్రతిరూపమైనటువంటి శివాజీని ఒక
సింబల్ ఆఫ్ మార్కు, ఒక గుర్తుగా అతన్ని ఉపయోగించుకొని ఈ జాతీయ భావాలను రేకెత్తించి ప్రజల్లో చైతన్యము కలిగించి జాతీయ ఉద్యమానికి పురిగొల్పినటువంటి గొప్ప నాయకుడు ఎవరు అంటే ఈయన బాలగంగాధర తిలక్. ఇతను 1893లో గణేష్ ఉత్సవాలు, 1895లో ఇతను శివాజీ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. తొలి శివాజీ ఉద్యమము 1895లో రాయ్గఢ్లో నిర్వహించబడింది. ఉద్యమాలు వారాల తరబడి నిర్వహించబడ్డాయి. 1895 సంవత్సరంలో శివాజీ ఉత్సవాలను బాలగంగాధర తిలక్ ప్రారంభించడం జరిగింది. అది మొదటి శివాజీ ఉత్సవాలు ఎప్పుడు అంటే 1895 ఏప్రిల్లో ప్రారంభమయ్యాయి. ఎక్కడ అంటే రాయ్గఢ్లో ఎందుకు ప్రారంభమయ్యాయి అంటే శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి ప్రాంతము, ఆ ప్రదేశము రాయ్గఢ్ శివాజీకి తన క్యాపిటల్ సిటీగా అంటే రాజధానిగా ఉండింది. కాబట్టి 1895 ఏప్రిల్లో మొదటి శివాజీ ఉత్సవాలను బాలగంగాధర తిలక్ రాయ్గఢ్లో ప్రారంభించాడు. ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్విరామంగా అత్యంత వైభవంగా జరిగినవి. ఆ సందర్భంలో బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే దేశ జాతీయత, మరి స్వాతంత్ర్య ఉద్యమానికి కావలసినటువంటి విశ్వాసపాత్రమైనటువంటి భక్తి, దేశభక్తిని గురించి ఇక్కడ బాలగంగాధర తిలక్ ప్రజలను ఉద్దేశించి బోధించడం జరిగింది. ఈ రెండు ఉత్సవాలను బాలగంగాధర తిలక్ జాతీయ ఉద్యమానికి ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో ప్రజలకు ఒక దగ్గర చేర్చడానికి, సమకూర్చడానికి ఏది ఒకే ఒక ఆధారము, మతపరమైనటువంటి ఆధారము. దాన్ని ఆసరాగా చేసుకొని జాతీయ భావాన్ని రేకెత్తించి ప్రజల్లో చైతన్యము తీసుకురావడానికి కృషి చేసినటువంటి వాడు ఈ బాలగంగాధర తిలక్.